అసలు భార్యాభర్తల బంధం వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసా? ఈ జన్మలో భార్యాభర్తలుగా ఎందుకు అవుతారో మీకు తెలుసా? ఈ ప్రపంచంలో ప్రతి బంధం ఒక రహస్యమే. మనం ఎందుకని కొంతమంది వ్యక్తులను ప్రత్యేకంగా ఇష్టపడతాం? ఎందుకని కొన్ని సంబంధాలను కావాలని మనసు పట్టుబడుతుంది, అస్సలు వదలదు? నిజమే కదా. కొంతమందిని చూడగానే ఎక్కడో చూశానే, వీళ్ళతో ఏదో సంబంధం ఉందే అనిపిస్తుంది. ఇంకొంతమందిని చూడగానే నవ్వొచ్చేస్తుంది, మనకు తెలియకుండానే మనసు హాయిగా ఉంటుంది, కుదుట పడుతుంది. ఇంకొంతమందిని చూడగానే మనకు తెలియకుండానే కోపం కూడా వచ్చేస్తుంది. ఇది అసలు యాదృచ్ఛికమా? కాదు. మన జీవితంలో మనం భార్యాభర్తలుగా కలవడం కూడా ఓ కారణంతోనే జరుగుతుంది. అవును, ఇప్పుడు నువ్వే ఆలోచించు. ఇప్పుడు నీకు పెళ్లి సంబంధం చూడడానికి ఎంతోమంది వచ్చినా సరే ఒక్కరితోనే కథ జరుగుతుంది. అది కూడా మీ ఇద్దరికి రాసి పెట్టి ఉంది. పూర్వజన్మలో చేసిన కొన్ని పనుల వల్ల ఇంకా కూడా రుణపడి ఉంటారు కాబట్టే ఈ జన్మలో వాళ్ళు నీకు భార్యాభర్తలుగా వస్తారు అని తెలుసుకో. గత జన్మల కర్మ ఫలితం వల్లనే మన ధర్మ గ్రంథాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్నీ ఒకటే చెబుతున్నాయి. ఈ జన్మలో మనం ఎవరినైతే కలుస్తామో, ఎవరినైతే ప్రేమిస్తామో, ఎవరి జీవితంలో భాగమవుతామో, వాళ్లతో ఎలా బంధం ఏర్పడుతుందో అది గత జన్మల ప్రభావమే. భార్యాభర్తల బంధం అనేది కేవలం శరీర సంబంధం కాదు, అది ఆత్మల మధ్య ఏర్పడే బంధం. పూర్వ జన్మల్లో తీరకుండా ఉన్న భావాలు అంటే ప్రేమ, బాధ, బాధ్యత లేదా రుణబంధం, ఇవే మనల్ని మళ్ళీ కలిసేలా చేస్తాయి. ఉదాహరణకు, ఒక యువతి గత జన్మలో తన జీవితాన్ని పూర్తిగా తన భర్త కోసం అర్పించింది. కానీ ఆ వ్యక్తి ఆమెను అర్థం చేసుకోలేదు, బాధ ఇచ్చాడు, తన ప్రేమని అర్థం చేసుకోలేదు. తను ఎంత ప్రేమ చూపించినా సరే తనని దూరం పెడుతూనే వచ్చేవాడు. ఇక ఆమె ఆత్మలో ఒక విషాదం మిగిలిపోయింది. ప్రేమ ఇవ్వడం తెలిసిన ఆమెకు కొద్దిగా కూడా ప్రేమ పొందలేకపోయి బాధ మనసులో ఉండిపోయింది. ఆ బాధకి శాంతి ఇవ్వాలన్న అవసరమే ఈ జన్మలో ఆమెను మళ్ళీ అతని భార్యగా మారుస్తుంది. ఈసారి అతను ఆమెను అర్థం చేసుకోవాలి, గౌరవించాలి, ప్రేమించాలి. అది అతని కర్మ. అలానే గత జన్మలో కలిసి ఉన్న ఒకటి కాని ప్రాణ స్నేహితులు ఈ జన్మలో భార్యాభర్తలుగా పుడతారు. ఎందుకంటే ఈసారి బంధాన్ని పూర్తిగా ఆస్వాదించేందుకు, పూర్వజన్మ అసంపూర్ణతను తీర్చేందుకు ఇలా ప్రేమ, బాధ, బంధం ఇవన్నీ తిరిగి మళ్ళీ కలుస్తాయి. ఇప్పుడు ఈ జన్మలో మీకు పరిచయమైన తల్లి, తండ్రి, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, భార్య, భర్తలు, అలానే మీ బంధువులు కూడా ఏదో ఒక జన్మలో మీకు వాళ్ళు రుణపడి ఉంటారు అని తెలుసుకోండి. కలిసిన రుణం తీరాల్సిన బంధాలే మన జీవితాల్లో అల్లుకుంటాయి. అదే మన పురాణాల్లో కూడా చెబుతుంది. గంధర్వులు, దేవతలు, మనుషులు వాళ్ళు జన్మలు మారుతూ తమ కర్మ ఫలితాలను అనుభవిస్తున్నారని స్పష్టంగా చెబుతుంది. రామాయణంలో సీతారాముల బంధం కూడా పూర్వజన్మ అనుబంధంగా చెప్పబడింది. ఇలా భార్యాభర్తలుగా కలవడం అనేది దైవ నిర్ణయం. మన ఆత్మలు ఒక్కసారి కాదు, ఎన్నోసార్లు పుట్టి మరణించాయి. ప్రతి పుట్టుకలో కూడా ఏదో ఒక బంధం, బాధ్యత, ప్రేమ, ద్వేషం ఇలా ఒకటో లేక మరొకటో కొనసాగుతుంది. ఈ జన్మలో మన భార్య కావడం అనే బంధం, అది ఆమె గత జన్మలో మనకిచ్చిన ప్రేమకు ప్రతిఫలం కావచ్చు, లేకపోతే మనమిచ్చిన బాధకు పరిహారమైన బాధ్యత కావచ్చు. మన జీవితంలో ఇప్పుడు మనం చూపించే ప్రేమ, క్షమాపణ, గౌరవం లాంటివన్నీ కూడా తదుపరి జన్మల దారి వంతెనను మారుస్తాయి. ఇవే మన పునర్జన్మ ఎలా ఉండబోతుందో నిర్ణయించే మూలమైన పనులు. అంటే ప్రస్తుతం మనం ఎలా ప్రవర్తిస్తున్నామో ప్రేమతో, క్షమతో, గౌరవంతో, అదే మన భవిష్యత్తు జన్మకు బాట వేస్తుంది. మన పునర్జన్మ యోగంగా, శుభంగా ఉండాలంటే మనం ఇప్పుడు చేసే కర్మలు మంచివి ఉండాలి. ఒక సాధారణ ప్రేమ జంట కథను ఊహించండి. వాళ్ళు కలుసుకున్నారు, ప్రేమించుకున్నారు, ఒకరి కోసం మరొకరు త్యాగాలు చేసుకున్నారు, జీవితాన్ని పంచుకున్నారు. ఇది కేవలం ఈ జన్మ ప్రేమ కాదు, ఇది గత జన్మ ప్రేమకు ఇప్పుడు దొరికిన అవకాశం. ఈ జన్మలో కలవడం అనేది దైవ సంకల్పం. దైవమే లెక్కలు వేసి మనల్ని కలుపుతాడు. మనం ఊహించనిదే అనుభవిస్తాం. కొంతమందిని చూసినప్పుడే మనకి తెలియని కారణాలతో వారు మనకు దగ్గరవుతున్నారన్న భావన ఉంటుంది. మనం ఎందుకు వారి వైపు ఆకర్షితులం అవుతున్నామో స్పష్టంగా తెలియదు, కానీ మనసు మాత్రం పూర్తిగా వారి వైపు లాగుతూ ఉంటుంది.
ఎంత కొద్దిగా మాట్లాడినా ఆ బంధం గొప్పగా ఉంటుంది. ఇది మానసిక మాయ కాదు, ఇది ఆత్మల గుర్తింపు. అంతేకాదు, భార్యాభర్తల బంధం కొన్నిసార్లు ఒక విషయంలా అనిపిస్తుంది. ప్రేమ కంటే బాధ ఎక్కువగా ఉంటుంది. అయినా వాళ్ళు విడిపోరు. ఎందుకంటే ఇది ఒక జన్మ కథ కాదు, అది కొన్ని జన్మల కథ. బాధ తీరకపోతే మళ్ళీ కలుస్తారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్కటే: భార్యాభర్తల బంధం అనేది దేవుడు రచించిన ఒక మహానాటకం. అందులో మనం పాత్రధారులం, కానీ రచయిత మనం కాదు. మన చేతుల్లో ఉన్నది ప్రేమించడం, క్షమించడం, పరస్పర గౌరవాన్ని పెంపొందించడం, ఒకరిపై మరొకరి బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి. ఈ జన్మను ఒక మేలైన పాఠంగా మారిస్తే తదుపరి జన్మలో మనం మరింత ఆత్మశుద్ధితో బంధాలను అనుభవించగలం. ఇక ఇంతటి పవిత్రమైన బంధానికి ఆధారంగా గత జన్మల తీరని కథలు ఉండవచ్చు. కానీ మనం ఇప్పుడున్న ఈ జన్మలో ప్రేమతో జీవితాన్ని ఒక అర్థంతో నింపితే అదే నిజమైన మోక్షానికి మార్గం. మనం మన బంధాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల బంధం గురించి ఆధ్యాత్మిక దృష్టితో చర్చించబడింది. ఈ బంధాలు కేవలం శరీర సంబంధాలు కాకుండా ఆత్మల మధ్య పూర్వ జన్మల అనుబంధాలు, కర్మ ఫలితాలు అని వివరించారు. గత జన్మల అసంపూర్ణతలను తీర్చుకునేందుకు ఈ జన్మలో మనం మళ్ళీ కలుసుకుంటామంటూ ప్రేమ, బాధ, బాధ్యత, రుణబంధాలు అన్నీ పునరుద్ధరించబడతాయని చెబుతూ ఉంటారు. అసలు చెప్పాలంటే దైవ సంకల్పం ప్రకారం మన ఆత్మలు ఎన్నో జన్మల్లో పుట్టి మరణించి ఒకరినొకరు గుర్తించి మనసులోని అనుబంధాలను కొనసాగిస్తాయని చెబుతారు. ఈ బంధాల్లో ప్రేమతో, క్షమతో, గౌరవంతో జీవించడం ద్వారా మన పునర్జన్మలు శుభంగా, యోగంగా మారుతాయని స్పష్టం చేశారు. చివరిగా ఈ ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకొని మన బంధాలను పునర్జన్మల వెలుగులో చూడమని, జీవితం వెలుగుతో నింపాలని ప్రేరేపించారు. అప్పుడే మన జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత సంబంధాలు ఏ విధంగా పూర్వజన్మల అనుబంధాల ఫలితమో వాటిని ఎలా పరిగణించాలి, అలానే ఈ జన్మల బాధ్యతను ఎలా నిర్వర్తించాలి అనే విషయాలన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు మీకు కలిగిన సంతానం, మీ భర్త, భార్య వీళ్ళందరూ కూడా పూర్వజన్మలో ఏదో ఒక రుణం వల్లనే ఇప్పుడు మీకు వాళ్ళు దగ్గరవుతుంటారని మర్చిపోకండి. కాబట్టి ఇప్పుడు ఈ జన్మలో అయినా వాళ్ళకి తగిన ప్రేమను, ఆప్యాయతను, గౌరవాన్ని అన్నీ కలిగించారు అంటే ఆ ఆత్మకి మోక్షం కలుగుతుంది. అలా కాకుండా వాళ్ళు మీకు ఎంత ప్రేమను చూపుతున్నా సరే వాళ్ళపై మీరు చిరాకు పడుతూ, కోప్పడుతూ, దూరం పెడుతూ ఉంటే ఆ ఆత్మ అనేది బాధపడుతూ ఉంటుంది. తనకి తగ్గ ప్రేమని అందించండి, ఆప్యాయంగా మాట్లాడండి, తనతో కూడా కాసేపు సమయాన్ని గడపండి. తన జీవితం తప్పకుండా మారుతుంది. తను కోరుకున్న ఆనందకరమైన జీవితం తన సొంతమవుతుంది కూడా. ఇలా మీరు ఎప్పుడైతే ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు అన్నీ కూడా వాళ్ళకి తిరిగి అందిస్తారో ఇక నుంచి మీ జీవితం సంతోషంగా ఉంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకోండి. చిన్న మాటతో అపార్థం చేసుకోకుండా ఆ కోపం వెనుక ఉన్న ప్రేమని తెలుసుకుంటే జీవితం చాలా సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. అర్థమైంది కదా? ఇకపైనైనా మీ బంధాన్ని, అలానే మీ కుటుంబ సభ్యుల్ని మీరు అర్థం చేసుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళండి. జీవితం చాలా సుఖవంతంగా, సంతోషంగా, హాయిగా, ఆనందంగా ఉంటుంది. అర్థమైంది కదా? సో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ. శివాయ నమః.